30 years నుంచి ఎందుకు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు? కులం ప్రధాన అడ్డంకి. అంటే ఒక ఎమ్మెల్సీ అవ్వడానికి మీకు ఇన్ని ఇయర్స్ పట్టిందా? ఎమ్మెల్యే కావాలనే నా జీవిత లక్ష్యం. అందుకుంటే ఈ పదవి అందుకోవాలి, లేకుంటే ఊరుకోవాలనే క్రమంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఇంతగా పరిపాలించినప్పటికీ కూడా ప్రజల్లో అసంతృప్తి ఎందుకు నెలకొంది? 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? ఎక్కడ మీరు ఓడిపోయారు? అట్లాంటి హైదరాబాద్ మొత్తం గెలిచాం కదా. 1 కాదు 2 కాదు 39 నియోజకవర్గాలు గెలిచాం. వరంగల్ మేజర్గా పోయినాం, ఖమ్మం మేజర్గా పోయినాం, నల్గొండ మేజర్ పోయినాం, మహబూబ్ నగర్ మేజర్గా పోయినాం. ఈ 4 జిల్లాలు కాస్త కాంగ్రెస్. ఎందుకు కేసీఆర్ అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సరే ఇప్పుడు రావచ్చు కదా, అసలు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది? ఎన్ని ఆరోపణలు, ఎన్ని అభాండాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, అందరిని గుర్తించి పార్లమెంట్ లో చట్టం చేయించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగాన ఉంది కదా. సులభమా? మరి అట్లాంటేనే ఎందుకు రావట్లేదు? ఈ చిల్లర ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు రావాలి? అసెంబ్లీలో ప్రజల కోసం మీరు అట్లా కాదు, ఏం మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. కేసీఆర్ ఈ సభలకు రావాలి, నేను మాట్లాడిన మాటలు వినాలే, కుల్లి కుల్లి సావాలే, ఏడవాలే. కేసీఆర్ గారు ఆ ఏడుపుని కల్లారా చూడాలి. అది నాలో ఉన్న కసి అని వేదిక మీద మాట్లాడాలి. అందుకే రావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? గోళీలు ఆడుతున్నారు కళ్ళతో.